సుగాలి ప్రీతి గారి తల్లి వచ్చింది పార్వతి. ఇప్పుడు దాకా ఆవిడ మీద చాలా కన్సర్న్ ఉండేది, కానీ ఎప్పుడైతే ఆవిడ వచ్చి మొత్తం ఈ పెయిడ్ ఆర్టిస్టులు అందరితో పాటు ఆవిడ కూడా పెయిడ్ ఆర్టిస్ట్ అయిందో, నిజంగా ఒక కూతురు కోసం ఒక తల్లి ఎన్ని సంవత్సరాలు పోరాడుతుంది అనుకున్నాం. కానీ మరుపు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఖచ్చితంగా ఎంత కొడుకైనా, కూతురైనా, తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా చనిపోయిన తర్వాత కొన్ని రోజులు మర్చిపోతారు. కానీ ఇవిడు మర్చిపోకుండా ఇంత చేస్తుంది, ఇదంతా ప్రేమ అనుకున్నాం. కానీ ఈ వేళ ఎవరైతే సాయం చేశారో ఆ సాయం చేసిన పవన్ కళ్యాణ్ గారిని కేసులో ఇరికించాలి అని వైసీపీ ఇస్తున్న పేటీఎం కోసం ఇవిడు పనిచేస్తుందో, నిజంగా ఇవిడు కూతురు యొక్క మరణాన్ని ఇవిడు డబ్బుల కోసం వాడుకుంటుందని ఈ రోజు చాలా మంది విమర్శిస్తున్నారు. అది నిజమేమో అనిపిస్తుంది. కేవలం పాపం సుగాలి ప్రీతి మరణం మీద ఆ ఎస్ఎస్టీ కేసు పవన్ కళ్యాణ్ గారి వల్ల కట్టడం, ఒక 5 ఎకరాల పొలం రావడం, ఉద్యోగం రావడం, రకరకాల బెనిఫిట్స్ రావడం, ఇవన్నీ ఆవిడకి సరిపోలేదు, ఇంకా కావాలనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు వైసీపీతో చేతులు కలిపి వాళ్ళు ఇచ్చిన డబ్బుల కోసం ఇలాంటి తప్పుడు కేసులు పెడుతుంది. ప్రజలు మాట్లాడుతున్న నిజం అనిపిస్తుంది కదా. నిజంగా ఆ కూతురు మీద ప్రేమ ఉంటే ఎవరైతే చేశారో తప్పు చేసిన వాళ్ళ మీద కసి తీర్చుకోవాలి, లేకపోతే వాళ్ళకి శిక్ష పడాలని అనుకుంటారు తప్ప సాయం చేయడానికి వస్తానన్న వాళ్ళు చేస్తానన్నారు. ఆ టైం చేయలేకపోయారు, వేరే ఇబ్బంది వచ్చింది, చేయలేకపోతే వాళ్ళ మీద కేసులు పెడతారా, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తారా, మేము కేసులు పెడతాం, మీ మీద దేశద్రోహం కేసు పెడతాం, బ్లాక్ మెయిల్ చేస్తారా? ఇలా ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేసి ఉంటుంది ఈవిడని చెప్పి ఇప్పుడు మొత్తం నెట్ లో మొత్తం అంతా అదే ట్రోలింగ్ జరుగుతుంది. ఈవిడ ఇలాగే వాళ్ళ కూతురు చావును ఉపయోగించుకుని ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేస్తుంది, నాయకులను బ్లాక్ మెయిల్ చేస్తుంది, డబ్బులు తీసుకున్న తర్వాత సైలెంట్ అవుతుందని చాలా మంది ఆల్రెడీ పోస్టులు పెట్టిస్తారు. చూసేవాళ్ళకి కూడా నిజం అనిపిస్తుంది కదా. ఎందుకమ్మే ఇలాంటి పనులు?